హైదరాబాద్ సీట్కి సంబంధించి ఇంకేముంది, కార్వాన్ ఒక్కటి తప్పిస్తే మిగతాది మొత్తం కూడా మనకి కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పుర, బహదూర్పుర, మలక్పేటు ఒక్కటి మినహాయిస్తే ఓవరాల్గా మొత్తం కూడా ఎంఐఎం కైవసం చేసుకుంది. టోటల్ ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ మనకి ఓట్ బ్యాంక్ పోలైన ఓటు చూస్తే 9,92,152 ఓట్లు అయితే, సో ఇక్కడ సో ఈ ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు ఎంత, అంతే కదా, బీఆర్ఎస్కి ఇది ఈ ఓటు బీఆర్ఎస్ వీళ్ళకి వచ్చింది ఎంత, 1,71,497 ఓటు శాతం వచ్చేసి 17 పైచిలకు వచ్చింది. సో కాంగ్రెస్కి వచ్చేసి 1,00,000. సో మళ్ళీ ఇక్కడ చెప్తుంటారు ఎందుకంటే సెక్యులర్ పార్టీ కాబట్టి మేమే అంత అంటారు. సో వీళ్ళకి వచ్చినది వచ్చేసి కాంగ్కి వచ్చేసి 1,01,000 పైచిలకు వీళ్ళకి వస్తే 10% ఓట్ బ్యాంక్ వచ్చింది వీళ్ళకి. సో బీజేపీకి వచ్చేసి సో 2,21,964 ఓట్లు. సో బీజేపీ సో వీళ్ళ ఓట్ బ్యాంక్ వచ్చి చూసారు కదా 22% పైచిలకు. సో వాళ్ళకు వచ్చిన ఓట్లు మనకి ఇంకా మిగతా ఉన్నాయి కదా ఎంబీటీ అవంతా కలిపితే 74,000 పైచిలకు వాళ్ళకు వచ్చినాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది వాళ్ళకు వచ్చిందంత ఎంఐఎంకి 4,23,676 అంటే 42% పైచిలకు వాళ్ళకు ఉంది. సో ఇంకా ఎంఐఎం ఇక్కడ ఆబ్వియస్లీ అందరు తెలిసిందే ఇక్కడ. సో హైదరాబాద్కి వచ్చేసరికి ఎంఐఎం వర్సెస్ బీజేపీ, ఎక్కడది హైదరాబాద్కి వచ్చేసరికి